సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్ మీటింగ్ లీడర్స్ అందరికీ కూడా. సో ఈరోజు అయితే ఒక మంచి సెషన్ అనేది ఉండబోతుందండి. సో ముందుగా నేను దేవిశ్రీ మేడం గారిని ఇన్వైట్ చేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దేవి మేడం, అన్మ్యూట్ చేసుకున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ చేయండి మేడం. ఫస్ట్ మీ యొక్క టెస్ట్ మనీ చెప్పిన తర్వాత ఒక్కొక్కరికి ఫార్వర్డ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం, గుడ్ మార్నింగ్ భూపత్ సార్, గుడ్ మార్నింగ్ అండి లీడర్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఓకే లీడర్స్, నా పేరు దేవి అండి. నేను బీటెక్ కంప్లీట్ చేసి వెస్టీజ్లోకి వచ్చానండి. నేనైతే వాడిన ప్రోడక్ట్ ఏంటంటే నా టెస్ట్ మనీ నేను పింపుల్స్కి యూస్ చేశానండి. మన యొక్క బ్లెమిష్ జెల్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్, అలాగే టాక్సిక్లీను, నీమ్ క్యాప్సిల్స్, ఫేస్ సారీ మనది SPF 40+ 15+ యూస్ చేశానండి. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను హాస్టల్లో బీటెక్ చదివేటప్పుడు అక్కడ యొక్క ఆయిల్ అలానే ఫుడ్ అవన్నీ వాటి వల్ల డైజెషన్ కంప్లైంట్ అనేది వచ్చిందండి. దానికి మంది అలోవెరా, కాంబోటిక్స్ ఈ 2 యూజ్ చేశానండి. నాకు ఆ ప్రాబ్లము చాలా బాగా క్లియర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే నేను డైజెషన్ కంప్లైంట్‌కి వాడానో, నాకు నేను టెస్ట్ చేసుకున్నానండి. నైట్ టైము ఎగ్ తిన్నా పడుతుందా లేదా? అలానే ఆహ్, గోంగూర తిన్నా పడుతుందా లేదా అని టెస్ట్ చేసుకునేదాన్నండి. నిజంగా మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకు. సో, ఇంత మంచి రిజల్ట్ వచ్చింది కదా! ఇదే విషయం మా ఫస్టు మనం వాడింది పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా! అనే ఒక ఉద్దేశం మీద. అండ్ ఇంకోటేంటంటే నాది బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను వెస్టీజ్‌లోకి రావడానికి కారణం జాబు ఒక 60 ఇయర్స్ వచ్చే వరకు చేసిన హ్మ్. అక్కడ ఎలా ఉంటదంటే వాళ్ళు ఇంక్రిమెంట్ ఇస్తేనే జీతం పెరుగుద్ది. లేదు అంటే ఆ జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్‌కి వెళ్తే ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ మీద మేబీ దీనికన్నా ఒక 2000 ఆర్ 3000 లేదా 5000, 10,000 పెరగొచ్చేమో తప్ప పెద్ద ఇంక్రిమెంట్ ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మనకంటూ జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదండి. ఎందుకు అంటే జాబ్ అయిపోయింది. అందులోంచి బయటకొచ్చేసిన తర్వాత వాళ్ళేమి వెనకాల నా తర్వాత నెక్స్ట్ జనరేషన్‌కి అది కట్ట ఇవ్వరు కాబట్టి సెక్యూరిటీ అనేది ఉండదు. అండ్ ఇంకోటేంటంటే నేను వెస్టీజ్ అంటే బీటెక్ చదివేటప్పుడు వెస్టీజ్ మీటింగులకొచ్చినప్పుడు నేను తెలుసుకునేదేంటంటే వెస్టీజ్‌లో 3 జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. మనం ఎంత కష్టపడితే అంత ఇన్‌కమ్ అనేది ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు. బాస్ ఉండరు. టైమ్ ఫ్రీడమ్ ఉంటది. మనీ ఫ్రీడమ్ ఉంటది. అండ్ మనం ఇందులో గ్రోత్ అయితే మన నెక్స్ట్ 3 జనరేషన్స్ సెక్యూరిటీలో ఉండొచ్చు అని ఒక బేస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని నేను జాబ్ వైపుకి వెళ్ళకుండా నెట్వర్క్ మార్కెటింగ్ అందులోని ది బెస్ట్ కంపెనీ మనకి వెస్టీజ్ అండి. ఈ వెస్టీజ్ కంపెనీని చూజ్ చేసుకున్నానండి. నేనైతే దీనివల్ల చేస్తున్నానండి. ప్రెజెంట్ డైమండ్ డైరెక్టర్‌గా ఉన్నాను. ఒక 40,000-50,000 మధ్యలో ఎర్న్ చేస్తున్నానండి మంత్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మన బిజినెస్ డెవలప్ అవ్వాలంటే టీమ్ బిల్డింగ్ ఉండాలి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్‌లో టీమ్‌ననేది బిల్డ్ చేసుకుంటూ, టీమ్‌కి సపోర్ట్ చేసుకుంటూ ఇప్పటికి ఈ ఈ పొజిషన్‌లో అయితే ఉన్నానండి. థ్యాంక్ యూ అండి. నా అప్లయన్స్‌కి, నా టీమ్ మెంబర్స్‌కి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకటే ఆలోచించాలండి. మనం ఇప్పుడు ఎంత పని చేసినా ఎంత సాలరీ వస్తుంది లేదా మనం సొంతంగా ఏదన్నా ఒక షాప్ పెట్టుకున్నామా, ఏ బిజినెస్ పెట్టుకున్నా ఇప్పటికి మాత్రమే ఉంటదండి. నెక్స్ట్ మనం ఒక షాప్ పెట్టుకొని అది ఒక 10 డేస్ క్లోజ్ చేసినా 20 ఇయర్స్ నుంచి షాప్ పెట్టి ఒక 10 డేస్ క్లోజ్ చేసినా రూ. 1 అనేది కూడా మనకు ఆ షాప్ నుంచి రాదండి. ఓపెన్ చేసి మనం అక్కడ ఉంటే అది సేల్ అయితే వస్తాయండి. ప్రొడక్ట్స్ సేల్ అయితాయి. అలానే ఈ బిజినెస్ అలా కాదండి. ఈ బిజినెస్ మనం టీమ్‌ని ఒక 3-5 ఇయర్స్ బిల్డ్ చేసుకుంటే నెక్స్ట్ మనకి
ఇన్ కేస్ చాలా ప్రూవ్ అయినాయండి. చాలామంది వాళ్ళు పని చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా వెస్టీజ్ కంపెనీ టీమ్ బిల్డింగ్ వల్ల ఇన్‌కమ్ అనేది జనరేట్ అయిందండి. సో, మనం ఇవన్నీ కూడా ఒక ఆధారంగా తీసుకొని మన లైఫ్ బాగుండాలని ముందుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నానండి. థాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్త్ అండి. సో థ్యాంక్ థాంక్ యూ యూ మేడం. సార్. థాంక్ యూ సో మచ్. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మేడం నెక్స్ట్ వన్ కాల్ చేయండి మేడం. శ్రీదేవి గారికి ఇవ్వండి సార్. శ్రీదేవి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెల్కమ్ భూపతి మేడం. సార్. గుడ్ మార్నింగ్ మేడం, దేవి. మాట్లాడండి. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ భూపతి. మేడం. కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. ఇందులోకి ఎందుకు వచ్చాను, ఫస్ట్ నా పేరు శ్రీదేవి అండి, అనకాపల్లి మాది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్గా ఉన్నాను. నేను ఫస్ట్ ఇందులోకి ఎందుకు వచ్చానంటే నాకు ఫుల్ గ్యాస్ట్రిక్ అండి. ఎందుకంటే టైలరింగ్ చేసేదాన్ని. టైలరింగ్ చేయడం వల్ల ఎప్పుడు తింటున్నాం అన్నది నాకు అలా పని ఒత్తిడి వల్ల టైం ఉండేది కాదు. నేను ఒక దగ్గర పని చేసేదాన్ని టైలరింగే ఒక షాప్‌లోని. చేసినప్పుడు ఒక 8,000, 7,000 అలా ఇచ్చేవారు. అలా చేయగా ఏంటంటే అక్కడ నాకు గ్యాస్ట్రిక్ వల్ల 4, 5 రోజులు షాప్‌కెళ్ళేదాన్ని కాదు. ఎళ్ళకపోతే వాళ్ళేంటంటే ఎలాగన్నా బాస్ అన్నది బాసే కదండీ! మీరిలా పెడితే వర్క్ మానేయండి, ఇంకోళ్ళని పెట్టుకుంటాం అలా ఇలా అనేసి చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇబ్బంది పడుతుంటే పోన్లే ఇలా బాధపడే కన్నా నేనేం చేశాను, అక్కడ ఒక 2 సంవత్సరాలు చేసి చేయగా ఒక 500-1000 పెంచారు. 9,000 చేశారు. ఎంత చేసినా సరే టార్చర్ మట్టుకు ఎక్కువుండేది. అంటే నా హెల్త్ బాగోపోయినా సరే అక్కడ సమాధానం చెప్పుకోవాలి. మళ్ళీ మేడంతో ఒక 2 రోజులు రెస్ట్ కూడా ఉండేది కాదు. అందుకనేసి ఏం చేశాను, ఈ బాధలన్నీ ఎందుకని సొంతంగా షాప్ పెట్టుకున్నాను నేను. షాప్ పెట్టుకుంటే షాప్ పెట్టుకున్నాక వర్క్ పెరుగుతది. దానికి తోడు నాకు టయానికి అక్కడికెళ్ళినా సరే ఈ స్టూడెంట్‌కి నేర్పించడం ఇవి వల్ల ఫుడ్ సరింగా ఉండక గ్యాస్ట్రిక్ ఫుల్ ఎక్కువైపోయిందండి నాకు. దానికి తోడు ఏంటంటే నరాల వీక్‌నెస్ కూడా వచ్చింది. టెన్షను. సొంత షాప్ అయినా ఎక్కడిదన్నా వర్కే కదండీ! ఆ టెన్షన్ వల్ల ఏంటంటే బాగా ఇంకా వారానికొక్కసారి ఏంటంటే హెల్త్ బావుండేది కాదు. అందుకనేసి నేనేం చేశానంటే అలాగా చాలా హాస్పిటల్ తిరిగాను, తగ్గలేదు. దగ్గర 5 సంవత్సరాలు వాడాను. నాకొచ్చే కన్నా ఈ ఖర్చు పెట్టేది బాగా ఎక్కువైపోయేది. అలా అనేసి ఒకసారి మేడం ఆళ్ళు మా షాప్‌కి రవి సారు, మన దేవిశ్రీ మేడం గారు పరిచయమయ్యారు. మేడం ఒకసారి చెప్తాను వింటారా? ప్రొడక్ట్ ఉంది, బిజినెస్ కూడా ఉందంటే, చెప్పండి మేడం అనేసి డిసెంబర్ నెలలో వచ్చారండి మేడం వాళ్ళుని. చెప్పండి మేడం అంతకన్నానా అనేసి చెప్తే, ఇలా అన్నిట్లికి ఉంటాయండి అంటే, నాకు గ్యాస్ట్రిక్ మేడం అస్సలు పడలేకపోతున్నాను. ఏమి తిన్నా పడట్లేదు. అరగట్లేదు కూడాని. ఒళ్ళు కూడా ఎక్కువగా వస్తుంది బయట మందులు వాడడం వల్ల. అంటే దేవిశ్రీ మేడం గారు అప్పుడు అలోవెరా, ఆమ్లా వాడండి. కొలెస్ట్రాల్ తగ్గడానికి మీకు ఫ్యాక్సైల్ ఉంటదండి. ముందు ఇది తగ్గాక అప్పుడు అది వాడుదురు గాని అనేసన్నారు. అలోవెరా, ఆమ్లా వాడానండి. వాడాక ఒక నెల రోజుల్లోనే నాకు మంచి మార్పన్నది తెలిసింది. ఏం తిన్నా పడడం అన్నీ కూడా మసాలా గాని, బిర్యానీకి సంబంధించింది ఏది తిన్నా సరే అన్నీ కూడా పడేవి. ఆహా! బావుంది కదా! అనేసి ఏం చేశాను, ఎన్ని రోజులు వాడాలి మేడం అంటే, దగ్గర ఒక 4, 5 నెలలు వాడండి. ఇంకెప్పుడు రాకుండా ఉంటది అనేసంటే, దాంతో పాటు ఫ్యాక్సైల్ కూడా వాడానండి. బరువెక్కువ ఉండడం వల్ల ఫ్యాక్సైల్ కూడా వాడడం వల్ల నెలకి కేజీన్నర చొప్పున బరువు తగ్గడం అయింది. అలా గ్యాస్ట్రిక్ కూడా నాకు కంట్రోల్ అయింది. కంట్రోల్ అవ్వాక మా దగ్గర స్టూడెంట్ వీళ్ళందరూ కూడా నేర్చుకునేవోళ్ళు, కుట్టేవోళ్ళు కూడా మన దగ్గర ఉండేవారు. మా ఫ్రెండ్స్ ఆళ్ళందరూ కూడాను. నా గ్యాస్ట్రిక్ వల్ల వారమేసి రోజులు షాపు తీయకుండా ఉండేదాన్ని ఇంటి దగ్గర. వాళ్ళు తెలిసి మేడం ఇప్పుడు మీకు బాగున్నట్టుంది కదా! అనేసి అంటే, అమ్మ నేను ఇలాగ వెస్టీజ్‌లో ఫుడ్ సప్లిమెంట్ వాడుతున్నాను. అవి మందులు కాదు. బయటన వాడేదాన్ని కదా! వాటిల వల్ల చూడు సన్నగున్నదాన్ని, ఒళ్ళు కూడా ఎక్కువొచ్చేసింది. ఓవర్ వెయిట్ ఎక్కువొచ్చేసేది అనేసి అనగానే, నిజమే మేడం మేము వాడుతామని ఒక మేడం గారు వాళ్ళ పాపకు కడుపు నొప్పికి, పీసీఓడి ప్రాబ్లమ్‌కి తీసుకున్నారు. అలాగా అన్నిట్లికి కూడా చాలా మంది తీసుకున్నారండి. తీసుకున్నాక నాకేంటంటే 8% అయ్యాను. మేడం గారు తుని రమ్మన్నారు. రమ్మంటే వస్తాను మేడం అన్నాను కానీ, తర్వాత ఏమైంది అలాగా అందరికి చెప్పడం వల్ల నేను బ్రాంచ్ డైరెక్టర్‌ని అయ్యానండి తక్కువ టైంలో. బ్రాంచ్ డైరెక్టర్ అయితే, "మేడం సన్మానం ఉంది తుని రండి" అంటే,
ఒకసారి ఈశ్వర్ సార్ మీటింగ్ ఏదో పెట్టారండి డాక్టర్ గారు. ఆ మీటింగ్‌కెళ్ళాక వెస్టేజ్ అంటే ఏంటో నాకు తెలిసిందంటే, మనం ఓపికున్నంత వరకు కష్టపడితేనే మనకి జీతం వస్తది. ఓపిక లేనప్పుడు కూడా కష్టపడితే తర్వాత మన పిల్లల భవిష్యత్తు 3 తరాలకు బావుంటదని అక్కడికెళ్ళాక తెలిసింది. అప్పటికి ఫస్ట్ చెక్ నాకు 10,350 ఎంతో వచ్చిందండి. అంటే నేను రాత్రులు, పగలు కూడా కుట్టినా సరే చాలా ఒత్తిడి, టెన్షన్ ఉండేది. ఇప్పుడేంటి ఇంతలా వచ్చింది. ఏదో మాటే కదా! ఇందులో మనం రూపాయి పెట్టుబడులు పెట్టలేదు. నేను షాప్ పెట్టాను. 4,00,000 పెట్టి పెట్టాను. నెలకి 10,000 రెంట్ ఇవన్నీ చాలా ఎక్కువ. ఇది ఇందులో రూపాయి పెట్టుబడి లేదు. ఇంట్లో సామాన్లు కొనుక్కొని ఒక 100 పీవీ అన్నీ కూడా కొనుక్కుంటే సరిపోతుంది చక్కగాని. మన హెల్త్‌ను బావుంది. మళ్ళీని మనకి బిజినెస్ పరంగా కూడా సపోర్ట్ అవుతుంది. రేపు మా పిల్లలకి నేను ఏం చేయగలను అన్నది నాకు ఆ మీటింగ్‌కెళ్ళాక నాకు అర్థమైందండి. అప్పుడు ఏం చేశానంటే, "మేడం దీన్ని ఎలా చేయాలి? ఏంటి ప్లాన్ ఏంటంటే" "చెప్తాను మేడం మీరు" అనేసి మన దేవిశ్రీ మేడం గారు చెప్పారండి. చెప్పాక ఏంటంటే తర్వాత నాకు వాడాక మా బాబుకి ఆస్మా ప్రాబ్లమ్‌కి వాడిచ్చాను. మా బాబుకి కూడా దగ్గర 9వ సంవత్సరం నుంచి ఆస్మా ప్రాబ్లమ్ ఎంటర్ అవుతే, ఈ చలికాలం వస్తే అస్సలు ఊపిరన్నది పీల్చుకోవడానికి చాలా కష్టం. రాత్రి 2, 3 టైంలో అర్ధరాత్రి గట్ల హాస్పిటల్ తీసుకెళ్తే ఆళ్ళ ఇష్టం అనమాట. 10,000 అవుతది మేడం, 15,000 అవుతదంటే మాకొచ్చేది తక్కువ. పిల్లలకి ఇప్పుడే పెట్టేస్తే రేపు చదువులకు కూడా ఏం చేయగలం అన్న ఆలోచన నాకు చాలా బాధనిపిచ్చేది. ఏం చేయగలను చదువులకి అదీననేసి అనుకుంటే మేడంనడిగితే ఇందులో నూని, రెస్పోకేరు, తులసి డ్రాప్స్ 6 నెలలు ఆపకుండా వాడిచ్చానండి. ఇప్పుడు మా బాబు ఎక్సలెంట్ చాలా బాగున్నాడు బాబుకింకా. ఆస్మా అన్నది గాని, చిన్న దగ్గు గాని, రొంప గాని ఏమీ రాలేదు. ఆ బాబుని చూసి మా వీధిలో వాళ్ళందరూ "ఇన్నాళ్ళు మీ బాబుకి బాగుండేది కాదు కదా! వారమేసి రోజులు అలా తిప్పేదానివి. ఇప్పుడేంటి మీ బాబుకి బాగుంది" అనేసి చెప్తే ఇలాగ వాడాను. నేను వాడినయే మా బాబుకి కూడా వాడిచ్చానని మా వీధిలో వాళ్ళకి అలా చుట్టాలకి ఈళ్ళకి చెప్పడం వల్ల నా టీమ్ పెరిగిందండి. తక్కువ టైంలోనే మళ్ళీ పిల్లల కోసం కూడా ఎక్కువిచ్చాను. చాలా మందికి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు లేరు. బయటన 3,00,000 ఖర్చు పెట్టాను మేడం, 4,00,000 ఖర్చు పెట్టాను మేడం అని అనేవారు. ఎందుకు మేడం నేను చాలా మీటింగులకెళ్ళినప్పుడు పిల్లల కోసం ఉన్నాయంట. ఒకసారి వాడి చూడండి మేడం అనేసి అన్నారు. అంటే నేను వాళ్ళతో చెప్పాను. చెప్తే వాళ్ళకి శతవరి మ్యాక్స్, ఐరన్ పోలిక్ ఆమ్ల, క్యూ10 ఒకటి, వాళ్ళ సారా ఉంటే సార్‌కి ఎనర్జీ బూస్టరు, మళ్ళీ క్యూ10, అలోవెరా వాళ్ళకి బరువది ఎక్కువుంటాయి. ఇవన్నీ కూడా బావుంటాయనేసి నేను వాడిస్తే, నేనిచ్చిన వాళ్ళకైతే ఒక మేడంకి 6 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. వాళ్ళకైతే మొన్నే బాబు పుట్టాడు దీపావళి ముందు రోజు. అలాగా ఇంకోళ్ళకిచ్చాను కేక్ వాటర్‌ఫాల్‌లో వాళ్ళకిస్తే ఆళ్ళకి పాప పుట్టింది. అలా పిల్లల కోసమే దగ్గర దగ్గర నలుగురికి మంచిది నాకు జరిగింది. దానివల్ల తక్కువ టైంలోనే ఎక్కువ పేరు రావడం వల్ల నిజంగా భగవంతుడి ఆశీస్సులు, మా దేవి మేడం గారు, మా రమణమ్మ మేడం గారి ఆశీస్సుల వల్ల అక్కడ మా భాగ్యలక్ష్మి మేడం గారు ఉన్నారండి అక్కడ రాజమండ్రిలోని. మన అనకాపల్లిలో రవి సార్ ఈళ్ళందరి సపోర్ట్ వల్ల మా టీమ్ అందరూ కూడా నాకు మంచి లీడర్‌లొచ్చారండి. మా ఫ్రెండ్సు, మా చుట్టాలు అందరూ కొందరు చుట్టాలే ఆలకిచ్చరంటారు. అలాగా మా చుట్టాలు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు వచ్చిన నా టీము, నా ఆరులెగ్గలు కూడా మంచి లీడర్‌లయ్యి ఉన్నారండి. నిజంగా ఆళ్ళ సపోర్ట్ వల్లే నేను స్టార్ డైరెక్టర్‌గా ఇప్పుడు 30,000 పైబడి తీసుకుంటున్నాను. అదే టైలరింగ్ చేస్తే నేను 8, 9 వేలతోనే సరిపడగా చాలా ఇబ్బంది పడి, నా ఓపికున్నంత వరకు టైలరింగ్ చేస్తాను. తర్వాత ఏమి చేయలేను. ఇప్పుడైతే మా బాబుకి స్టార్ డైరెక్ట్‌గా మా పిల్లలకి కారు గిఫ్ట్‌గా ఇద్దామనుకుంటున్నాను. కారు ఫండ్ పడుతుందండి. మళ్ళీని ఇదేంటి ట్రావెల్ ఫండ్ ఒస్తుంది నాకు. చూడండి టైలరింగ్‌లో ఉంటే ఇన్ని తీసుకోగలుగుతున్నా. నిజంగా మా పిల్లల్ని నేను ఎంతంటే అంత చదివిచ్చుకుని, నాకు ఆ ధైర్యం అనిపిచ్చింది. నాకు ఆరోగ్యం ఇచ్చింది. మన వెస్టేజ్ నిజంగా మన గౌతమ్ బాలయ్య గారికి నా తరపున, మా ఫ్యామిలీ తరపుని, మా టీమ్ తరపున కూడా పాదాభివందనాలండి. ఇంత గొప్ప ప్రొడక్ట్ ఇచ్చినందుకు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. ఈ అవకాశం మాకిచ్చినందుకు. భూపతి సార్, దేవి మేడం గారు. మేడం థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ అండి షార్ట్ టర్మ్ గోల్, అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్. ఏప్రిల్ 25 కల్లా క్రౌన్ డైరెక్టర్‌గా రూ. 1,00,000 తీసుకొని నా 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 4 లెగ్గల్లో కూడా నలుగురిని 6 లెగ్గల నుంచి నలుగురిని స్టార్ డైరెక్టర్‌లని చేద్దామనుకుంటున్నానండి. వాళ్ళకి కూడా కార్లు తీసుకొని నెలకొక
50,000 తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ అండి. ఒక క్లారిటీతో పనిచేస్తున్నారు. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేవి మేడం. నెక్స్ట్ మేడం దేవి మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీదేవి మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. వెంకటలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ భూపత్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ రమణమ్మ మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేనైతే డేట్స్లో వచ్చే పెయిన్కి వాడాను సార్. మా అప్లైన్ శ్రీదేవి మేడం అన్నారు, వదిన నువ్వు నెల నెల బాధపడుతున్నావు కదా, ఒకసారి వాడి చూడు, ఇవి మందులు కాదని చెప్పారండి. అలాగే సరే మందులు కాదంటున్నావు కదా వాడతా, ఎందుకంటే నేను అంతకుముందు 2-3 హాస్పిటల్స్కి వెళ్ళి రిజల్ట్ నాకు అనిపించక ఇంకా నేను ఏవి కూడా వాడటం మానేస్తే మంచిది అనేసి వాడడం మానేశానండి. ఎందుకంటే బయట మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్లు అవి వస్తున్నాయి కాబట్టి నేను ఇంక వాటి కోసం పట్టించుకోలేదు. నాకు ఆ 2 డేస్ ఎలా అంటే అలా ఉండేది. అది చూసి మా మేడము తీసుకో వదిన అనేసి అంటే, సరే మేడం అంటే భాగ్యలక్ష్మి మేడం వచ్చారండి. మేడం చెప్పారు క్లారిటీగా. తీసుకున్నాను. సతవరి మ్యాక్స్ ఐరన్ పోలిక్ ఆమ్లా తీసుకున్నానండి. నాకు 2nd మంత్కే రిజల్ట్ వచ్చింది. ఇంతవరకు నేను పడిన కష్టమంతా నాకు ఒక నెలలో కొంచెం క్లియర్ అనిపించగానే ఇదేదో బాగుంది అని నేను 3 మంత్స్ 4 మంత్స్ కంప్లీట్గా యూజ్ చేశాను సార్. నాకైతే రిజల్ట్ అయితే బాగా వచ్చింది. అలాగే నాకు రిజల్ట్ వచ్చింది కదా అని మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే టైంలో తనకి హార్ట్ దగ్గర పెయిన్లో వచ్చేదంటండి. పెయిన్ వచ్చేస్తుందని టీచర్స్ కూడా వాళ్ళని మీ అమ్మాయికి ఇలా వచ్చేస్తుందండి తీసుకెళ్ళిపోండి అంటే, తీసుకొచ్చి 2-3 హాస్పిటల్స్ తిప్పితే ఈసీజీ చేసి పంపించేవారు. మీకు ఏ ప్రాబ్లం లేదమ్మా మందులు వాడండి అని. కానీ అమ్మాయి అయితే తినేది కాదు, చేసేది కాదు, చాలా వీక్గా ఉండేది. అసలు ఆకలి వేయట్లేదని బాక్స్ కూడా రిటర్న్ తీసుకొచ్చేది. అందుకని నేను మా భాగ్యలక్ష్మి మేడం గారిని, మేడం ఇలా ఉంది మేడం పరిస్థితి అంటే, పాపకి నూనె ఇచ్చి ప్రోటీన్ పౌడర్ వాడిచ్చాను మేడం అని అన్నారు. నాకు 5 రోజుల్లో ఆ పాప దగ్గర రిజల్ట్ వచ్చిందండి. చాలా ఎక్సలెంట్. ఇంత బాగుంది కదా ప్రోడక్ట్. ఇప్పుడు నాకు తగ్గింది, మా పాపకి తగ్గింది. నాలాగా చాలామంది ఉన్నారు బయటకు చెప్పుకోలేని వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే మంచిది కదా, మనం అలాంటి వాళ్ళందరికీ ఆరోగ్యం ఇచ్చినట్టు ఉంటుంది అనేసి నాకైతే ఈ బిజినెస్ నచ్చి వీక్లీ మీటింగ్స్కి, పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళడం వల్ల నాకు బిజినెస్ అర్థమయ్యి నేను చేస్తున్నానండి. అలాగే మా అబ్బాయికి చూపు దూరం దృష్టి ఉన్నది, సమంగా కనిపించేది కాదు. స్కూల్ నుంచే వాడికి ఐ సపోర్టు, వైటల్ కాంప్లెక్స్, స్పెర్లినా ఇచ్చామండి. తనకి కూడా బాగుంది, క్లియర్గా బాగానే కనిపిస్తున్నాయి అన్నీ. ఇప్పుడు తన ఐ సపోర్ట్ మీద కూడా అంటే వాడింది తను రీసెర్చ్ చేశాడండి. రీసెర్చ్ చేసి ఒకసారి జూమ్ మీటింగ్లో కూడా మాకు చెప్పాడు, బాగుంది. మా ఆయన గారికి షుగర్ అండి, తనకి కూడా నూనె గ్లూకో హెల్త్ ఇప్పటికీ కూడా వాడుతున్నారు. ఆయనకి షుగర్ కొంచెం కంట్రోల్లో ఉందన్నమాట. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ వాడి బాగుంది అని అనిపించింది కాబట్టి నేను నలుగురికి చెప్పడం మొదలు పెట్టడం వల్ల నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యానండి. అలాగే నా డౌన్లైన్లో ఒక మేడంకి పిల్లల కోసం ఇచ్చామండి. ఫస్ట్ మంత్ కన్నా సెకండ్ మంత్ అయ్యేసరికి ఆవిడకి రిజల్ట్ అనేది వచ్చిందండి. కన్సీవ్ అయ్యింది ఆవిడ, బాబు పుట్టాడు. అలాగే ఆ అబ్బాయి ఆవిడ వాడింది, ఆవిడ పక్కన ఇంకొకలా మేము ఇచ్చిన ఆవిడకి వాళ్ళ సిస్టర్ ఉన్నారండి. ఆవిడేమో నిజంగా అవుతుందా ఏంటి అని అడిగితే, మేడం మమ్మల్ని నమ్మండి మేడం, నమ్మి తీసుకోండి, ఈ మేడంకి వచ్చింది కదా అలాగే తీసుకోండి మీరు కూడా, కాకపోతే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలా పనిచేస్తాయి మేడం, వెంటనే అయితే రిజల్ట్ రాదు, క్రమంగా వస్తుంది, కానీ తప్పకుండా వస్తుంది అనేసి చెప్పాం మేడం. ఇప్పటికి 5 నెలలు అవుతుంది వాళ్ళు తీసుకున్నారు.
ఇది 6వ నెల. దేవుడి దయ వల్ల ఆవిడకి కూడా రిజల్ట్ అనేది వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అక్కడ టీం అనేది నాకు పరిచయం చేస్తామని చెప్పారండి. అలాగే నాకు ఈ బిజినెస్ నచ్చి చేస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలండి. నేను ఉగాది కల్లా స్టార్ డైరెక్టర్ అయ్యి 2 ఎల్ఓబిలు తీసుకోవాలన్న గోల్తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ సార్. సో థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ టెస్టిమనీ అండి. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెంకటలక్ష్మి మేడం, ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఇచ్చాను మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, దేవి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అండి, మేడం. భూకా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రవికృష్ణ సార్, గుడ్ మార్నింగ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు గుడ్ మార్నింగ్ సార్. నా పేరు లక్ష్మి అండి. నా అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇందులో నాకు పెద్ద ఆపరేషన్ అయిన తర్వాత నాకు కాల్షియం తగ్గిపోయింది సార్. అందువల్ల కాల్షియం వాడాను. కాల్షియం విపరీతమైన నడుము నొప్పి వచ్చేది. కాల్షియం వాడాను. మేడం గారు, శ్రీదేవి మేడం గారు మా అప్పుడేనండి. కానీ నేను ప్రోడక్ట్ వాడాను, నాకు బాగుంది, నువ్వు కూడా వాడు ఇందులో ప్రోడక్ట్లు, నీకు మందులు పట్టలేదు కదా అంటే ఇందులో కాల్షియం, ఐరన్ పోల్ కామ్లా వాడానండి. నాకు చాలా బాగా తగ్గింది. 2 నెలల్లోనే. నాకు మనసుని ఎప్పుడు నీరసంగా ఉండేదాన్ని, కొంచెం యాక్టివ్గా ఉండి పని చేసుకోవడం ఇంట్లో కొంచెం చురుగ్గా ఉండేదాన్ని అండి. అయితే ఎప్పుడు డల్గా ఉండేది, నీరసంగా ఉండేదాన్ని. అలాంటిది నాకు తగ్గిన తర్వాత మా పాపకు కూడా శతావరి ఐరన్ పోల్ కామ్లా వాడిచ్చానండి. చాలా విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది, పాపకు గంట నొప్పి. ఎన్ని మందులు వాడిచ్చినా తగ్గేది కాదు. పాప వాడాక కూడా బాగుంది, ఎన్ని డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినా తగ్గలేదు. అందుకని ఇదేంటి బాగుంది అనేసి నేను ఇలాగ మా అక్కగారికి, మా అమ్మగారికి కూడా మోకాళ్ళలో జిగురు అరిగిపోతే చాలా మందులు వేసుకొని ఆవిడ చాలా ఇబ్బంది పడేవారు. కొల్లాజను, కాల్షియం, గ్లూకోజమైన ఇచ్చామండి. మా అమ్మగారికి కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. ఇంత బాగుంది కదా, ఇది 10 మందికి చేర్చేస్తే మంచిది కదని మా బగులవాడ లక్ష్మీ మేడం గారు మా చుట్టాలండి, మా అత్తగారి తాలూకు అమ్మాయికి చెప్పాను ఇలాగా, అమ్మ ఈ ప్రోడక్ట్లు చాలా బాగున్నాయి, మన వాళ్ళు ఎవరికైనా ఏ ప్రాబ్లంకైనా వాడమని చెప్పమ్మా అంటే ఆ మేడం ఏం చేశారంటే మా మామయ్య గారికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయక్క, ఆ మోకాళ్ళ నొప్పులకి మరి తగ్గుతాయా అంటే తగ్గుతాయమ్మా, వాడు ఒకసారి తెచ్చుకొని నేను ఐడి వేసుకుంటే మనకు డబ్బులు తగ్గుతాయని ఐడి వేసి ఆ మేడంకి వాడిచ్చాము, ఆ సార్కి ఇచ్చామండి వాళ్ళ మామయ్య గారికి. వాళ్ళ మామయ్య గారు కూడా మోకాళ్ళ నొప్పులు ఒక 3 నెలలు వాడే కొద్దిగా బాగుందమ్మా, ఇవే వాడతానని ఇంక మీ బయట మందులు మానేసి అన్నీ ఇవే వాడుతున్నారండి. మా ఫ్యామిలీలో మా సారు, మా పాప అన్నీ కూడా ఈ ప్రోడక్ట్లే బాగున్నాయి, అన్నీ న్యాచురల్వి కదా, ఎక్కువ మందులు వాడడం వల్ల మనకి ఎప్పటికైనా ఇబ్బంది కదా, అన్నీ కూడా న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ అంటున్నారు, పోషకారాలు తక్కువైపోయి నాకు ఏదన్నా ప్రాబ్లం వస్తే మన హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు మనం అందరూ బాగున్నాం కదా, 10 మందికి చెప్తే తప్పు లేదు, చెప్పండి మేడం మీరు కూడా అనేసి మేడం చెప్పగానే మా సార్ కూడా ఇలాగ మీటింగ్ తీసుకొచ్చాను, ఒకసారి వెళ్దాం రండి చూద్దాం ఏంటి అందరూ చెప్తున్నారు కదా సార్ ఇలాగా బాగున్నది అలాగనేసి, అందులో కూడా ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉందన్నారని మా సార్కి కూడా సపోర్ట్గా ఉందామని నేను వెస్టేజ్ బిజినెస్ నాకు నచ్చి ఇప్పుడు రామ్కోట్ సార్ మీటింగ్ వాళ్ళకి ఇచ్చానండి, మళ్ళీ మన శ్రీనివాస్ సార్ వీళ్ళందరూ మీటింగ్లు వాళ్ళకి, డాక్టర్ గారు సెషన్ అన్నీ వాళ్ళకి ఇచ్చాక ఇంతకంత గొప్ప వ్యక్తులు చేస్తున్నారు, మనం చేస్తే తప్పే ఉందని మా రవణ మేడం గారు ప్లాన్ చెప్పి, దేవి మేడం గారుని ప్లాన్ చెప్పి బిజినెస్ చేయమన్నారు, బిజినెస్ చేస్తే బాగుంటుంది మేడం, మీరు చేస్తానన్నారు, మేము సపోర్ట్గా ఉంటామని మా దేవి మేడం గారి దయ వల్ల మేము ఈ బిజినెస్ చేస్తున్నాం సార్. చాలామందికి ఆరోగ్యం ఇస్తున్నాం, అనకూడదు ఆదాయం కూడా, ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళందరూని, అంటే చిన్న చిన్న చేసుకొని ఉదయం వెళ్ళి సాయంత్రానికి ఒక 5,000 6,000 కంటే షాపుల్లో ఎక్కువ ఇస్తలేదు, ఇలా కూడా చేసుకుంటే బాగుంటుందమ్మా అని చెప్పగానే ఒక మేడం మాకు ఒక అతనికి మూలవ్యాధికి ఇచ్చానండి, ఆ సార్కి మూలవ్యాధి తగ్గాక ఆ మేడం ఇక్కడ మా పక్కనే మూలపేట అండి, ఆ సార్కి మూలవ్యాధి తగ్గాక ఆ మేడం అలా ఆవిడ నేను చేస్తాను మేడం, మా సార్కి బాగుంది కదా, నేను వాడి ఐరన్ పోల్ కామ్లా వాడి ఆ మేడం బిజినెస్ చేస్తుందండి ఒక లెగ్ కింద, బగులవాడ లక్ష్మీ మేడం వాళ్ళ మేడం మా మామయ్య గారికి మోకాళ్ళ నొప్పులు తగ్గాక ఆ మేడం ఒక లెగ్ కింద చేస్తున్నారండి, వర్క్ చేస్తున్నారు. ఉన్న లీడర్స్ అందరూ కూడా నాకు 6 లెగ్ల నుంచి వర్క్ బాగా చేస్తున్నారు సార్.
నేను ఇంతమందికి ఆరోగ్యంతో పాటు ఇంత 3 తరాల సెక్యూరిటీ ఉంది కదా అని నేను గోల్తో వర్క్ చేస్తున్నాను సార్. నా టీంకి ఒక్కొక్కరికి ఒక 30,000 ఇప్పిస్తే నాకు ఒక 40,000 బాగుంటుందని నేను వర్క్ చేస్తాను సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రమణమ్మ మేడం గారికి, గౌతమ్ బాలే గారికి, మా శ్రీదేవి మేడం గారికి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. విష్ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. లీలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. 1 minute. అనకాపల్లి లీలా గారు. గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మైక్ మీద క్లిక్ చేయండి మేడం. మేడం. మేడం ఎవరు? కర్ణం లీలా గారండి? అవునండి. మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం, ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మైక్ ఆప్షన్ ఉంది మేడం. వీడియోది పక్కన మేడం. వీడియోది ఎడమ చేతి పక్కన చూడండి మేడం. మైక్ ఉంది. వీడియో కాకుండా. మేడం మీరు ఫోన్ దగ్గర కిందన ఎడమ చేతి పక్కన మైక్ అని ఉంది చూడండి మేడం, మ్యూట్ అని. అన్మ్యూట్ అని ఉంటుంది మేడం, స్టార్టింగ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడమ చేతి పక్కన అన్మ్యూట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి మేడం. 1 minute సార్, నేను కాల్ చేసి చెప్తాను. ఈ లోపు వేరొకరికి ఇస్తాను. శారదా గారు అన్మ్యూట్ చేసుకున్నాం. కోంటిని లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. దేవి వెరీ మేడం వెరీ గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ కంటిన్యూ మేడం. మేడం నా అదే సార్ భూపాల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ చేయండి. ఓకే సార్. నా పేరు వచ్చేసి లక్ష్మి అండి, కోట్ని బగులవాడండి మాది. సార్ నేనైతే ఫస్ట్ మేడం గారు, అనకాపల్లి మేడం గారు మా మామయ్య గారికి ఇచ్చారండి సప్లిమెంట్స్. చాలా బాగున్నాయమ్మా, మీరు వాడండి అనేసి అంటే సరే అని తీసుకున్నాం సార్. తనకైతే మంచి రిజల్ట్ వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో సర్లే అని ఇంకా మా అక్కగారు అన్నారు, లేదమ్మా ఇంట్లో కూడా మార్చుకోరా, చాలా బాగుంటాయి, ఫర్దర్గా రాకుండా ఉంటాయి అనేసి అనగానే ఇంట్లో కూడా మార్చుకున్నాను సార్. చాలా బాగున్నాయి. ఎప్పుడైతే బాగున్నాయో ఇవి ఎవరికైనా చెప్పమన్నారు, కానీ ఇది ఏంటో క్లారిటీ తీసుకోకుండా ఎవరికైనా చెప్పడం అంటే నాకు ఇష్టం లేదు సార్. సరే అయితే మీరు ఒకసారి మీటింగ్కి రండి అన్నారు, తునికి వెళ్ళాం సార్. తుని మీటింగ్లో విన్నగా నాకు ఒక మంచి అభిప్రాయం వచ్చిందండి. మంచి ప్రొడక్ట్స్, ఆర్గానిక్. తర్వాత ఇప్పుడు చాలా మందికి లేనిది ఆరోగ్యం, అందరికీ చాలా అయితే అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు కదా, ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనేసి నేను ఇది చేయటం జరుగుతుంది సార్. అందరికీ చెప్పడం జరిగింది. మా ఊర్లో చాలా వరకు తీసుకుంటున్నారు. అందరూ కూడా కుకింగ్ ఆయిల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందనేసి కుకింగ్ ఆయిల్ ఏంటి, మిగతా హోమ్ నీడ్స్ కానీ సప్లిమెంట్స్ కానీ అన్నీ తీసుకుంటున్నారు సార్. ఇంకా కొంచెం ముందుకెళ్ళి నేను ఎక్కువ వ్యవసాయం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. అవి కూడా ఇవ్వాలనుకుంటున్నాను మా ఊరికి. ప్రస్తుతానికైతే మాత్రం నేను సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాను సార్. చాలా బాగున్నాయండి. ఇంకా ఇందులో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక మేడంకి ఇచ్చానండి. ఆ మేడం గారికి మోకాళ్ళ నొప్పులు తీసుకున్నారు. ఆవిడ రెగ్యులర్గా ఎప్పుడూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారంట. అతను ఎప్పుడైతే రాలేదో ఒకసారి ఇంటికే వచ్చారంట. ఏంటమ్మా నీకున్న ప్రాబ్లంకి నువ్వు మానేయకూడదు, ఎందుకమ్మా అనేసి ఎక్కడ వాడుతున్నావు ఏంటి అనేసి కనుక్కోవడానికి వచ్చారంటండి. ఆ మేడము లేదు, ఇలా మా ఊర్లో ఒక ఆమె ఇచ్చారండి, ఇవే వాడుతున్నాను అని అవి చూపించారంటండి. ఆయన చూసి ఇవా చాలా బాగున్నాయి, ఎవరిచ్చారు ఏంటి ఎక్కడివి అనేసి అన్నీ అడిగారంటండి. ఇవన్నీ ఏం కాదమ్మా, పళ్ళు పలహారాలతో తయారైనవే, చాలా మంచివి అని చెప్పారంటండి. ఎప్పుడైతే ఆ సార్ అలా అన్నారో అప్పటి కానించి ఆవిడ అవే కంటిన్యూ చేస్తున్నారు సార్. మనం చెప్పినా చెప్పకపోయినా చక్కగా పెద్ద ఆవిడండి, అయినా కానీ చక్కగా తనే స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారండి. అంత ఏం కావాలో ఏంటో అడుగుతారు, వెళ్ళి తెచ్చుకుంటున్నారు సార్.
అలా కాక ఇంకొక మేడంకి ఇచ్చాను మా ఊర్లోని. అందరూ అనుకుంటారండి ఇవి వాడడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకుంటారండి చాలామంది. అయితే ఆ మేడం కూడా సేమ్ అలాగే అనుకున్నారండి. తను బాగా నాకు కాళ్ళు ఎక్కువ పీకేస్తూ ఉంటాయి. ఎనర్జీ ఉండట్లేదు. ఏ పని చేయలేకపోతున్నాను. త్వరగా అలసిపోతున్నానని చెప్పారండి. సరే అని నేను తనకి నూనె ఒకటి, స్పిరులినా ఒకటి, కాల్షియం తీసుకున్నారండి ఆ మేడము. తీసుకున్న తర్వాత ఆ మేడం వాడారండి. వాడితే తనకి ఒళ్ళంతా కురుపులాగా వచ్చేసాయంటండి. ర్యాషెస్ లాగా వచ్చేస్తే సర్లే ఇవి వీటి వల్ల అయి ఉండదులే, వేడి వల్ల అనుకున్నారండి. నాకు చెప్పలేదు. తర్వాత ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత సార్ అన్నారంట, లేదు ఇవి వాడిన తర్వాత వచ్చేస్తున్నాయి, పడట్లేదేమో. సార్ హాస్పిటల్‌కి వెళ్దామని తీసుకెళ్లారంటండి. వెళ్ళిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ కూడా తీసుకెళ్లారంట వాళ్ళు. తీసుకెళ్తే ఆ మేడంతో టెస్టులు చేయించారంట మేడము. అన్నీ చేశాక నీకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందమ్మా అని చెప్పారంటండి. అయితే వీటి వల్లే వచ్చేసిందా అని అడిగారంటండి. ఆవిడేమో ముందు మాట్లాడలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు లేదమ్మా ఇవి వాడడమే నీకు బెస్ట్ అయింది. లేకపోతే మొత్తం ఏదో పెద్ద ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మీరు నా వద్దకు వచ్చేవారు. ఇది వాడడం వల్ల మీ లోపల 5 సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లమ్. మీరు చూసుకోలేదు. దాని ఎఫెక్ట్ వల్లే మీకు ఆ నీరసము అదంతా వచ్చింది. ఇది వాడడం వల్ల మీకు ఎప్పుడో బయటపడాల్సిందని ముందుగా బయటపడింది. అలా మంచిది కాదమ్మా. ఇప్పుడు లాస్ట్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత బయటపడినా ఏమీ చేయలేకపోతున్నాము. మీరు పరిగెట్టుకొచ్చినా నేనేమి చేయలేకపోయేదాన్ని. ఇవి వాడడమే మీకు చాలా మంచిదయిందని చెప్పారంటండి. అలా చెప్పిన తర్వాత కూడా చాలామంది ధైర్యం చేసి వచ్చి తీసుకుంటున్నారు సార్. నిజంగా మంచిగా చాలామందికి హెల్త్ అయితే తీసుకున్నారు సార్ దీనివల్ల. నాకైతే 3 జనరేషన్ ఇన్‌కమ్ బాగా నచ్చింది సార్ నిజంగా. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు బట్టి ఎవరు కూడా కొంతకాలం కూడా పని చేయలేకపోతున్నారు. ఎక్కువ అందరూ పిల్లలకి ఏదో చేయాలనుకోవడం ఏమీ చేయలేకపోతున్నారు సార్. అలాంటి రోజుల్లో నిజంగా ఇలాంటి ప్రొడక్ట్ పరిచయం అవ్వటం, దీన్ని నిజంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళంత మాత్రం అదృష్టవంతులనే చెప్పొచ్చు సార్. మరి నాకు ఇది బావుందండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనకి పాసివ్ ఇన్‌కమే అవసరమండి నిజంగా. ఎవరు చూసినా చూడకపోయినా మనం ధైర్యంగా బ్రతకాలి అంటే ఆ ఇన్‌కమ్ ఉండాలి కాబట్టి, ఈ రోజైతే మనం చక్కగా టీమ్ బిల్డ్ చేసుకుంటూ అయితే ఇవాళ వచ్చినా రాకపోయినా టీమ్ ఒకసారి బిల్డ్ అయిన తర్వాత ఇదేంటో ప్రొడక్ట్ ఏంటో దీని దమ్మేంటో ఎప్పటికైనా చాటుకుంటది కాబట్టి, ఆ రోజు వీళ్ళందరూ ముందుకొస్తారు కాబట్టి, ఆ రోజు కోసమే ఈరోజు చేయాలనుకుంటున్నాను సార్ నేను. ఓకే సార్. మేడం మీ యొక్క డ్రీమ్ మేడం. సార్ నాకు వచ్చే సంవత్సరం మేకల నేను కనీసం 50,000 తీసుకోవాలనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. లీలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. లీలా గారు. లీలా మేడం. మేడంకి చేసుకోవడం ఐడియా లేనట్టుందండి. లేదు సార్, చెప్పారండి లెఫ్ట్ సైడ్‌ది కిందదని ఆవిడ క్లిక్ చేయట్లేదు. సరే సార్. ఇంకెవరన్నా ఉన్నారా మేడం? సాయి శారదా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఒకళ్ళు ఉన్నారు సార్. శారదా మేడం. ఇంకంతే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ లీడర్స్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ ఈరోజు సెషన్ అయితే సో ఉపయోగపడిందని అందరికీ అనుకుంటున్నామండి. సో దేవి మేడం అండ్ టీమ్ని బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా సో ముందుగా మనకు సార్ని ఇన్వైట్ చేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. సో వెరీ దీనికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. దేవి మేడం గుడ్ మార్నింగ్. సో లీడర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి.
ఈరోజు ఇచ్చినటువంటి టెస్ట్ మనీలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మన వెస్టేజ్లో మీటింగ్స్లో మెయిన్ ప్రాణం ఏంటంటే మీటింగ్కి వచ్చినప్పుడు నాలెడ్జ్ తీసుకోవడంతో పాటు టెస్ట్ మనీలు కూడా చాలా ఇంపార్టెంట్. టెస్ట్ మనీ మీన్స్ ఏంటంటే మనం ఏమి ప్రోడక్ట్ వాడాము, ఎట్లాంటి ప్రోడక్ట్ వాడిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి, సో మన టీంలో ఎవరికి ఇచ్చాము, ఇది చాలా మటుకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ హోమ్ మీటింగ్ పెట్టినా సరే ఖచ్చితంగా ఇది చేసి తీరాలి. ఇక దానివల్ల ఏమవుతుందంటే రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి అంటే ఒకటి మనకి ఈ ప్రోడక్ట్ వాడితే ఇది మంచిది అనేది ఎంత బాగుంటుందో, ఇది వాడిన తర్వాత నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అన్నది ఎక్కువ పవర్ ఇస్తుంది అనమాట. ఎక్కువ పవర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. సో టెస్ట్ మనీ విల్ గివ్ ద మోర్ పవర్ఫుల్ రిజల్ట్. కాబట్టి లీడర్స్ అందరూ కూడా ఈరోజు అద్భుతంగా వాళ్ళ ఫీల్డ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ని చాలా అద్భుతంగా చెప్పారు. అంటే దీని ద్వారానే మనకి ఫ్యూచర్ ఏంటో అర్థమైపోతుందండి. చాలా మందికి ఇంకా ఎక్కడెక్కడ డౌట్స్ ఉంటాయి, ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా. చూడండి, లాస్ట్లో మేడం గారు చెప్పారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా దీని వల్లనే మీకు పెద్ద ప్రాబ్లం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. మన ఇవన్నీ కూడా సప్లిమెంట్స్. సో ఇవేం చేస్తాయి, చక్కగా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అంటే లోపల మనకున్నటువంటి బ్లడ్ని కానీ ప్యూరిఫై చేస్తాయి, లోపల ఉన్నటువంటి హెల్త్ని కాపాడతాయి, ఇంటర్నల్ పార్ట్స్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి అద్భుతంగా పనిచేస్తాయని ఈరోజు టెస్ట్ మనీల నీటి ద్వారా మనందరికీ కూడా అర్థమైంది. కాబట్టి ఇట్లాంటి టెస్ట్ మనీస్ అనేవి ఎక్కడ హోమ్ మీటింగ్ జరిగినా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేయాలి. అలానే మన మీటింగ్స్లో కూడా టెస్ట్ మనీలు చేయడం ద్వారా చాలా మందికి ధైర్యంగా వాడుకోగలుగుతారు అన్నమాట అండి. ఎందుకంటే ఒకరైనా చెప్పారు, నేను ఇది వాడానండి, ఈరోజు నాకు ఈ రిజల్ట్ వచ్చింది, ఈ బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయింది, లేదంటే ఈ పిసిఓడి ప్రాబ్లం తగ్గింది, లేదంటే ఇట్లా నాకు ఈ ప్రాబ్లం తగ్గింది, జాయింట్ పెయిన్స్ తగ్గాయి. ఇలా ఎప్పుడైతే రిజల్ట్స్ చెప్తారో ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈరోజు నిజంగా లీడర్స్ మంచి వాయిస్ ఇచ్చారండి. వెరీ వెరీ గ్రేట్. నిజంగా ఎవరెవరైతే దాంతోపాటు మీరు ఇచ్చినటువంటి లాస్ట్లో దీని మీద ఒక అద్భుతమైన అవగాహన కలిగినటువంటి లీడర్లు ఉన్నారు దేవి మేడం గారి టీంలో. వాళ్ళందరూ కూడా చాలా క్లారిటీగా ఉందంటే నిలబడితే ఖచ్చితంగా మనం కనబడతాము. సో మనం ఆఫ్టర్ ఆల్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కనీసం ఎంత అమౌంట్ కూడా సంపాదించలేకపోతున్నారు, కానీ వెస్టేజ్లో ఎంత ఇన్కమ్ అయినా సంపాదించవచ్చు అనేటువంటి కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది. ఇది ఎలా వచ్చింది అంటే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ అటెండ్ కావడం వల్ల వచ్చింది, ఎక్కువ మీటింగ్స్ చేయడం ద్వారా వచ్చింది, ఇన్కమ్ తీసుకోవడం ద్వారా వచ్చింది. సో వెస్టేజ్లో ఇన్కమ్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలండి. ఎప్పుడైతే ఇన్కమ్ వచ్చిందో మనకి నమ్మకం పెరుగుతుంది. ఎస్, నేను కూడా ఇన్కమ్ సంపాదిస్తున్నాను, నాకు ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? డెఫినెట్గా మనం మీటింగ్స్ చేసినప్పుడు మాత్రమే మనకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు టెస్ట్ మనీలు ఇచ్చినటువంటి లీడర్స్ అందరికీ కూడా నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. నిజంగా చాలా బాగా మాట్లాడారు. ఏదైతే మీరు డ్రీమ్స్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా త్వరలోనే ఫిల్ అవుతాయి. అందరికీ కూడా ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యూనివర్స్ ఎవరికైతే మనస్ఫూర్తిగా మనం కోరుకుంటామో అది ఖచ్చితంగా తిరిగి వచ్చి తీరుతుందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్, అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం రమణమ్మ మేడం. దేవి మేడం గారి టీంని బ్లెస్ చేయవలసిందిగా కోరుచున్నాం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామకృష్ణ సార్. గుడ్ మార్నింగ్ దేవి మేడం అండ్ ఆల్ లేడీస్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవి మేడం గారు, శ్రీదేవి మేడం గారు, లక్ష్మీ మేడం గారు, అలాగే బొగులవాడ లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు, అలాగే మిగతా లీడర్స్ అందరూ కూడా చాలా చాలా అద్భుతంగా మీరు వాడినటువంటి ప్రొడక్ట్ నాలెడ్జ్, అలాగే వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చారు, మీ గోల్, మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని చాలా క్లియర్ గా ఎవరికైతే ఏ ప్రొడక్ట్ ఇచ్చారు రిజల్ట్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్తారమ్మా. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీరు అతి త్వరలోనే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకొని అందరూ కార్లు తీసుకొని లక్షాధికారులు అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. డైమండ్ డైరెక్టర్ దేవి మేడం అండ్ శ్రీదేవి మేడం, మీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ లీడర్స్. మై సెల్ఫ్ రమణమ్మ తుని నుంచి మాట్లాడుతున్నానండి, క్రౌన్ డైరెక్టర్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. సో థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ దేవి మేడం గారు అండ్ టీమ్. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా టీంకి నాకు అవకాశం ఇచ్చిన మీకు, అలానే లీడర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ లీడర్స్. అందరం కూడా ఇలానే ముందు ఇంకా సక్సెస్ తీసుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. నా టీం నుంచి కూడా థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్స్ మేడం. అందరికీ చెప్తున్నామండి. మీ అందరికీ God bless you. All the very best. మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ.